లెక్కేయాల్సిన అవసరం లేదమ్మా. కొడుకులు దూరం అయిపోయారు అంటే ఒంటరిగా కృష్ణంరాజు ఈ వయసులో ఏం చేస్తాడు? ఏడుస్తూ కూర్చోవడం తప్ప. పెద్ద కొడుకంటే చాలా ప్రాణం కదా, అందుకే ఫస్ట్ టార్గెట్ అర్జున్నే చేస్తాను. వాణ్ణి దూరం చేస్తే కృష్ణంరాజు సగం చేస్తాడు. ఆ రెండో వాణ్ణి కూడా దూరం చేస్తే పూర్తిగా చేస్తాడు. ఆ తర్వాత వాడు బతికున్న శవంతో సమానం. అప్పుడు ఆ కృష్ణంరాజు అనేవాణ్ణి చంపాలా లేదా బతుకున్న శవంలా వదిలేయాలా అన్నది నేనప్పుడు డిసైడ్ చేస్తాను. మీ నాన్నని దూరం చేసిన వాడి మీద పొగతో ఇంత దూరం వచ్చావు. అడుగు వెనక్కి వెయ్యొద్దు, అలా అని తప్పటడుగు వెయ్యొద్దు. జాగ్రత్త. నువ్వే చూస్తావు కదమ్మా. రే ఏంట్రా ఇది? ఏం చేస్తున్నావురా? నాన్న నువ్వు మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదని అంత సీరియస్ గా చెప్పాడు. మళ్ళీ ఎందుకురా ఇవన్నీ తీసుకొచ్చావు? రే నువ్వేం కంగారు పడబాక, అట్లా చూస్తా ఉండు, జరగాల్సింది జరుగుతా ఉంటది. ఏడుండదు పులి. ఒరేయ్ నువ్వు చెప్తా అంటే బాగుండదురా, కానీ అన్న చూసినాడంటే ఊరుకుంటాడా? రచ్చ రచ్చ అవుతాదిరా. రే నాన్న మాట కాదని నువ్వు ఇలా చేస్తే ఆయన ఖచ్చితంగా కోపడతాడ్రా. అట్టని నన్నేం చేయమంటా? వెళ్ళిపోమంటావా ఏమే? ఇది నా ఇల్లే. ఇదిగో ఇప్పుడు వేసుకునేది కూడా నా ఇల్లే. పులికి నచ్చలేదు, ఇంట్లోకి రావట్లేదు. నాకు నచ్చినట్టు ఇంటి ముందు గుడిసేసుకుంటున్నాను. దీంట్లో తప్పే ఉండదే. తప్పే ఉండాది. రోడ్లెంట పడి తిరుగుతారా ఏమి? మంచి పని చేసిండావులే కానీ, కాకపోతే ఊరుగాత భయపడతా ఉంటావు. మీ అన్న వస్తాడు అరుస్తాడు అంతే కదా. సరే అట్నే అరవని, అప్పుడు చూద్దాం. ముందైతే మా పని చేసుకోనివ్వు. ఏంది మాట చూస్తా ఉండో? పిన్న మొదలు పెడితే కదా పని అయ్యేది. భూమి పూజ చేయాలి కదా. నిజమే కదా. సరేలే, ఏమో 4 గీతలు గీసేసి అట్ట దేవుడికి మొక్కుకుందాం. ఎట్ట జరగాలనో అట్టే జరుగుతుంది. అత నువ్వుదా భూమి పూజ చేస్తావు. ఒరే నీకు పుణ్యం ఉంటాదిరా. నన్ను ఇరికించబాక. మా అన్న యాడొస్తాడు అని భయం వేస్తుండదురా నాకు. మీ అన్న వస్తే ఏమవుతుంది? కొడతాడా చంపుతాడా? గడప దాటినావంటే తప్పు. గడప యువతలే కదా ఉన్నాం. నువ్వు బానే మాట్లాడతావురా. మా అన్నొచ్చి ఏం మాట్లాడతాడో ఏమో. పిచ్చి పట్టిందా నీకు? మావయ్య గారి ఆరోగ్యం గురించి ఆలోచించవా? తనని చూస్తేనే ఎంత ఆవేశపడుతున్నారో చూస్తున్నావు కదా. అలాంటిది ప్రతిరోజు కళ్ళ ముందు కనిపిస్తూ ఆయన్ని బాధ పెడుతూ ఉంటే ఆయనకేమవుతుందో అన్న ఆలోచన కూడా లేదా నీకు? చిరంజీవి చిరంజీవి అంటున్నావు, మావయ్య గారి గురించి పట్టించుకోవా నువ్వు? ఆలోచించుకోకుండా ఇక్కడి దాకా రాలేదక్కా. ఆలోచించాము కాబట్టి ఇంటి లోపలికి కాదు, ఇంటి బయటే ఉంటున్నాము. మాకున్న దాంట్లో ఏదో చిన్న గుడిసె వేసుకుంటున్నాం. మావయ్య గారు, మీకిచ్చిన మాట తప్పితే తను తప్పు చేసినట్టు. కానీ తను మాట తప్పలేదు. ఇంట్లో ఉండను అన్నాడు, ఉండటం లేదు. ఇక్కడ తప్పితే మేము ఇంకెక్కడా ఉండలేము. మీరు వెళ్ళిపోండి అన్నా మేము వెళ్ళలేము.
లేదు, కొట్టి తిట్టి తరిమేస్తాము అంటే మీ ఇష్టం మావయ్య గారు. హా, వాతా మీ అన్న ఒప్పుకున్నట్టే కదా? ఆ, బుద్ధుండదారా నీకు? చూసినావా ఎంత కోపడినాడో మా అన్న? ఆయన కోపడతా ఉంటాడని నన్నేం చేయమంట? ఆ, అసలు మావయ్య గారిని ఏం చేయాలనుకుంటున్నావు చిరంజీవి నువ్వు? నువ్వేంది మా వాణ్ణేదో కాస్త వెనకేసుకొస్తావు అనుకుంటే ఎందుకొచ్చారన్నట్టు మాట్లాడుతుండావు? రే, మంచి పని చేస్తుండారులే. కాస్త కళ్ళ ముందుంటే మాకు కూడా మనసు నిమ్మలంగా ఉంటాది. విజయశాంతి మాట్లాడేసరికి నాన్న కూడా ఏం మాట్లాడలేకపోయారు. ఆ, ఆయన ఒప్పుకోకపోయినా ఇప్పుడు ఒప్పుకున్నట్లే. మీరు హ్యాపీగా ఇల్లు కట్టుకోండి. ఉమ్,